ఈ వీడియోలో మీకు ఒక 2 థాలీస్ అయితే చూపించేస్తాను. ఒకటి సౌత్ అండ్ ఇంకొకటి నార్త్. నేనైతే సౌత్ ఇండియన్ థాలీ అండ్ మా వారైతే నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకున్నాము. నా సౌత్ ఇండియన్ థాలీ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్లేవర్డ్ రైస్, పప్పు, రసం, కర్రీ ఇవన్నీ ఇచ్చారనమాట స్వీట్తో సహా. నాకైతే చాలా నచ్చింది, చూడడానికి బాగుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంది. కొంచెం చల్లగా ఉంది కానీ ఫ్లేవర్డ్ రైస్, టొమాటో రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పక్కా హోమ్లీ ఫుడ్ లానే ఉందన్నమాట. నెక్స్ట్ పప్పు తింటూ మధ్యలో పాపడ్స్ నడుచుకొని తింటే సూపర్ బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే. ఒక పక్క సౌత్ ఇండియన్ తింటూ ఉంటే నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని నా ముందు ఒక్కొక్కటి తెచ్చి పెడుతూ ఉన్నారు, కలర్ఫుల్గా ఉన్నాయి. సరే అవి కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ నేనైతే తినేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన రోటి పచ్చడి అయితే చాలా బాగుంది, అది కూడా. నెక్స్ట్ సాంబార్లో క్యాప్సికమ్ వేశారనమాట. ఎలా ఉంటుందా అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని తర్వాత రసం తిన్నాను. రసంలో కొంచెం బెల్లం వేశారనమాట, స్వీట్కి బ్యాలెన్స్డ్గా. కాకరకాయ ఫ్రై తిన్నాను. నెక్స్ట్ కర్డ్ రైస్ అండ్ వాళ్ళు ఇచ్చిన జిలేబీ స్వీట్ అనమాట. అందరితో నా సౌత్ ఇండియన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నార్త్ ఇండియన్ థాలీ అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు ఫేవరెట్ అయితే ఈ గోబీ మంచూరియా అనమాట. ఫ్లేవర్గా చేసి ఇచ్చారు. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈ వీడియోలో నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట, ఏది లిమిటెడ్ కాదు. మేమైతే మా మీల్ని మంచిగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇది అడ్రస్ వచ్చేసరికి రైస్ కాలేజ్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట, ఢిల్లీ హైవే దాబా అని. అక్కడైతే అనుకోకుండా వెళ్ళాం, బట్ బెస్ట్ మీల్ అనిపించింది మాకైతే. బయటికి రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఓపెన్ ఏరియా అండ్ అలాగే ఒక ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తారు.